చాలా జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించుదాం. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకొని దేవుని మాటలు ధ్యానం చేద్దాం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. అందరూ చెప్పండి. మళ్ళీ కొంతమంది చెప్పట్లేదు. నా వైపు చూసి చెప్పండి. నేను మీ వైపు చూసి చెప్తాను, మీరు నా వైపు చూసి చెప్పండి. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖము అంటే మనోవేదన, విచారము, బాధ, దిగులు, చింత, బాధ, వేదన, విచారము, ఇవన్నీ కూడా దుఃఖమే. ఈ విచారము, ఈ బాధ, ఈ చింత, ఈ వేదన, ఈ దిగులు, ఇవన్నీ లోపల ఉంటాయి. ఇవన్నీ లోపల ఉన్నప్పుడు మనిషికి ఏడుపు వస్తుంది. ఏమొస్తుంది? బాధలున్నవాడు ఏం చేస్తాడు? వేదనున్నవాడు ఏం చేస్తాడు? దుఃఖిస్తాడు. లోపల ఎంత బలమైన బాధ ఉంటే, లోపల ఎంత బలమైన వేదన ఉంటే, ఎంత పెద్ద కష్టమైతే ఏడుపు అంత ఎక్కువ ఉంటుంది. ఏడుపు 2 రకాలు. ఒకటి ఎలుగెత్తి ఏడవటం, 2 కుమిలి కుమిలి ఏడవటం. అర్థమవుతుందా నేను చెప్పే మాటలు? యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీద చేసిన ప్రసంగంలో ఈ ప్రసంగాన్ని ధన్యతల ప్రసంగం అంటారు. ఎందుకంటే ధన్యతలతో ప్రారంభం అవుతుంది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, దుఃఖపడువారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, నీతి కొరకు హింసింపబడేవారు ధన్యులని ఇలాగ ధన్యతలను గురించి చెప్తుంది. అయితే ఈరోజు ఒక ధన్యతను గురించి మనము ధ్యానం చేయబోతున్నాం. అదేమిటంటే, ఎవరైతే దుఃఖపడుతూ ఉన్నారో, ఎవరైతే వేదనతో నింపబడి ఉన్నారో, ఎవరైతే విచారము కలిగి ఉన్నారో, వచ్చిన కష్టాలను బట్టి, బాధలను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, రోగమును బట్టి, శ్రమలను బట్టి విచారము చేస్తూ ఎవరైతే ఉన్నారో, దిగులు చేస్తూ ఎవరైతే ఉన్నారో, బాధపడుతూ ఎవరైతే ఉన్నారో, వారు ఓదార్చబడతారని సాక్షాత్తు దేవుడే మాటిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక మనిషిని, నీ ముఖము విచారంగా ఉంది, దిగులుగా కనపడుతుంది. నేను వచ్చి, నువ్వు దిగులు చేస్తున్నావు కదా, నువ్వు బాధపడుతున్నావు కదా, ఏం కాదులే అని చెప్పాను అనుకోండి, మీరంత పూర్తిగా సాటిస్ఫై కాలేరు. మనకు బాధ వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు సాధారణంగా ఎవరికన్నా చెప్పుకొని ఏడవాలనిపిస్తుంది. ఎవరి మీదైనా పడి వారిని కౌగిలించుకొని ఏడవాలనిపిస్తుంది. ఎవరి మీద? తల్లి మీద కానీ, తండ్రి మీద కానీ, భర్త మీద కానీ, భార్య మీద కానీ, మనకు బాగా ఇష్టమైన వాళ్ళను పట్టుకొని మన బాధ అంతా చెప్పుకొని ఏడవాలనిపిస్తుంది. చాలాసార్లు ఇలాగే చేస్తాం మనం. బాధ వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు ఆ దుఃఖాన్ని నివారించుకోలేక మనకు ఇష్టమైన వారి మీద కానీ, మనల్ని ఇష్టపడే వారి మీద కానీ,
లేదా మనల్ని బాగా అర్థం చేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాధలన్నీ చెప్పుకొని ఏడుస్తూ ఉంటాం. అలా ఏడవటం వల్ల బాధ కాస్త చెప్పండి కాస్త బాధ నివృత్తి అవుతుంది. కానీ పూర్తి బాధ ఎప్పుడు పోతుంది? ఆ సమస్య తీరినప్పుడు, ఆ బాధకు, ఆ దుఃఖానికి, ఆ విచారానికి, ఆ దిగులుకు, ఆ చింతకు కారణమైనది తీర్చబడినప్పుడు పూర్తిగా దుఃఖము వెళ్ళిపోయి సంతోషం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. పూర్తి ఓదార్పునిచ్చేవారు ఈ లోకంలో ఎవరు లేరు. తల్లైనా, తండ్రి అయినా, భార్య అయినా, భర్త అయినా, దైవజనుడైనా, బంధువులైనా, స్నేహితులైనా, మనకు ఈ లోకంలో ఎవరైతే ప్రియమైన వారుగా అనుకుంటున్నామో, ఎవరైతే ఇష్టమైన వారుగా అనుకుంటున్నామో, ఎవరైతే మనల్ని బాగా అర్థం చేసుకుంటారని అన్ని బాధలు వాళ్ళకు చెప్పుకుంటున్నామో, వారు పూర్తిగా మన బాధను, మన దుఃఖాన్ని నివృత్తి చేయలేరు. కానీ కొంతవరకు మాత్రం ఉపశమనం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కొంతవరకు ఓదార్పు వస్తుంది, కొంతవరకు ధైర్యం వస్తుంది. అయితే పరిపూర్ణమైన ఓదార్పు, పరిపూర్ణమైన ధైర్యము ఒక్క యేసు మాత్రమే ఇవ్వగలడు. చప్పట్లు కొడదాం యేసయ్యకు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గర మాత్రమే, దేవుని వలన మాత్రమే మనకు సంపూర్ణమైన ఓదార్పు, సంపూర్ణమైన ఆదరణ, మన విచారములను కొట్టివేసేవాడు ఆయన ఒక్కడే. హల్లెలూయా. బైబిల్లో చెబుతున్నటువంటి మాటలు చూడండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. చాలా జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించుదాం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఎందుకు దేవుని యొద్ద మనకు విడుదల? ఎందుకు దేవుడే మనల్ని పరిపూర్ణంగా విమోచించగలడు? ఎందుకు మన దుఃఖాన్ని పూర్తిగా దేవుడే తీసేయగలడు అంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ శాశ్వతమైనది కాబట్టి. మనుషుల ప్రేమ శాశ్వతమైనది కాదు. అన్ని బాగుంటేనే ప్రేమ, చెప్పిన మాట వింటేనే ప్రేమ, అడిగింది ఇస్తేనే ప్రేమ, చెప్పింది చేస్తేనే ప్రేమ. ఇది మనుషుల ప్రేమ. కాబట్టి మనుషుల ప్రేమ శాశ్వతమైంది కాదు. కాబట్టి వారిచ్చే ఓదార్పు, వారిచ్చే ధైర్యము కూడా శాశ్వతమైంది కాదు. అయితే దేవుని ప్రేమ శాశ్వతమైనది. దేవుడు అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక నీ దుఃఖమునకు పరిపూర్ణమైన నివారణ నేను ఇవ్వగలను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఇవ్వాలి అంటే ఏం చేయాలి? ప్రియులారా, విచారము, బాధలు, కష్టాలు 3 కారణాలను బట్టి జరుగుతాయి. ఒకటి, మన చేతులారా మనం చేసుకోవటం. రెండవది, ఇంకొకరి ద్వారా మనకు కలగటం. మూడవది, దేవుని వలన కూడా కొన్ని బాధలు మనకు కలుగుతాయి. గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనం ఒక కష్టంలో ఉన్నాం, ఒక బాధలో ఉన్నాం, ఒక దుఃఖములో ఉన్నాం, ఒక వేదనలో, ఒక విచారములో మనం ఉన్నాం. దీనికి 3 కారణాలు ఉంటాయి. ఒకటి, మన చేతులారా చేసుకోవటం. రెండోది, ఇంకొకడు మన మీద అసూయతో, ద్వేషముతో, పగతో మనము ఎదగటం వానికి ఇష్టం లేక, మనం బాగుపడటం వానికి ఇష్టం లేక, ఇంకొకరి ద్వారా మనకు శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, వాటి వల్ల మనకు దుఃఖం వస్తుంది. మూడవది, దేవుడు కూడా కొన్ని సమస్యలను, కొన్ని శ్రమలను అనుమతిస్తాడు, యోబు జీవితంలో అనుమతించినట్లు. అయితే విలాప వాక్యములు 3వ అధ్యాయం 33లో ఒక మాట ఇలాగ సెలవిస్తున్నాడు దేవుడు. చూడండి, చదవండి. హృదయపూర్వకముగా ఆయన
నరులకు విచారమునైనను బాధ అయినను కలుగజేయడు. ప్రైజ్ ది లార్డ్. విచారము, బాధ, దిగులు, చింత, వేదన, దుఃఖము 3 కారణాలను బట్టి జరిగితే వాటిల్లో దేవుని వలన కలిగే బాధలు, దేవుని వలన కలిగే విచారము, దేవుని వలన కలిగే దుఃఖము దేవుడు ఇష్టపూర్వకంగా అనుమతించడంట. అర్థమవుతుందా? దేవుని వలన వచ్చే బాధ దేవుని మహిమ కొరకే వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని వలన కలిగే దుఃఖము, దేవుని వలన కలిగే విచారము, దేవుని వలన కలిగే ఆ సమస్య ఏదైనా అది తన మహిమ కొరకు దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడు. యోబు జీవితంలో అనుమతించినట్లు. పుట్టుక నుంచి గుడ్డివాడుగా పుట్టిన వాడిని యేసుప్రభు దగ్గరికి తీసుకుని వచ్చి, వీడు గుడ్డివానిగా పుట్టడానికి ఎవరు పాపం చేశారు, వీడా వీని కన్నవారా అని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు చెబుతున్న సమాధానం, వీడు పుట్టుక నుంచి గుడ్డివాడుగా పుట్టడానికి, వీడు తప్పు చేయలేదు, వీని తల్లిదండ్రులు తప్పు చేయలేదు. దేవుని మహిమ కొరకు వీడు గుడ్డివానిగా పుట్టాడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ దేవుడు వాని కళ్ళు తెరిపించి దేవుని నామాన్ని మహిమపరుచుకున్నాడు. కాబట్టి నువ్వు ఒక శ్రమను అనుభవిస్తున్నప్పుడు, నువ్వు ఒక విచారంలో ఉన్నప్పుడు, ఒక బాధను నువ్వు అనుభవిస్తున్నప్పుడు, దుఃఖము గుండా నువ్వు వెళుతూ ఉన్నప్పుడు, ఆ కష్టము, ఆ శ్రమ, ఆ బాధ నీ అంతటా నువ్వు చేసుకున్నావా, లేకపోతే అసూయతో, ద్వేషముతో ఇంకొకరు ఏమైనా నీకు ఆ శ్రమను కలిగించారా, లేదా దేవుని వలన కలిగిందా అనేది మనం ముందు గమనించుకోవాలి. గమనించుకున్న తర్వాత ఏం చేయాలి? ఒకవేళ నా సొంతంగా, నా చేతులారా నేనే నష్టం తెచ్చుకున్నా, నా సొంతంగా నా చేతులారా నేనే ఈ బాధను అనుభవిస్తున్నా, నాకు అవివేకం వల్లనో, జ్ఞానము లేకపోవటం వల్లనో, చెప్పుడు మాటలు వినటం వల్లనో, ఏదో కారణం వల్ల నా యొక్క ప్రమేయంతోనే నా చేతులారా నేనే ఈ దుఃఖాన్ని కొని తెచ్చుకున్నా, లేదా నా వల్ల ఏ తప్పు జరగలేదు, కానీ నేను బాగుపడటం ఇష్టం లేక, నేను సంతోషంగా ఉండటం ఇష్టం లేక, నా బంధువులో, నా స్నేహితులో, నేనంటే తెలియని వాళ్ళు, నా పక్కనున్నోళ్ళు, ఎవని వల్లనో నాకు ఈ సమస్య వచ్చింది, ఇది నా వల్ల వచ్చింది కాదు, ఇంకొకని వల్ల ఈ శ్రమ వచ్చింది అని నువ్వు అనుకుంటున్నా. లేదు, నా వలన కాదు, ఇంకొకని వలన కాదు, ఇది దేవుని వలననే ఈ శ్రమ నాకు వచ్చిందని నువ్వు అనుకుంటున్నా. కారణం ఏదైనా నీవు నేను చేయవలసింది ఏంటంటే, యెర్మీయా గ్రంథం 33:3 ప్రకారంగా దేవునికి మొరపెట్టాలి. చదవండి ఆ మాటలు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేసేదను. ప్రైజ్ ది లార్డ్. కారణము ఏదైనా ఈరోజు నువ్వు దుఃఖంలో ఉన్నావు, కారణము ఏదైనా ఈ మూడింటిలో నువ్వు ఈరోజు బాధను అనుభవిస్తున్నావు, కారణము ఏదైనా ఈరోజు నువ్వు బయటపడలేని పరిస్థితుల్లో ఉన్నావు, కారణము ఏదైనాను సరే, ఈ పరిస్థితుల్లో నువ్వు చేయవలసిన పని ఏమిటంటే, నాకు చెప్పినా లాభం లేదు, నీ తల్లిదండ్రులకు చెప్పినా లాభం లేదు, తెలిసిన వారికి చెప్పినా లాభం లేదు. ఒకవేళ ఉన్నా కొంతవరకే లాభం నీకు, కొంతవరకే వారు నీ సమస్య నుంచి విడిపించగలరు, కొంతవరకే నిన్ను వారి మాటలతో ధైర్యపరచగలరు. పరిపూర్ణమైన విడుదల, పరిపూర్ణమైన ఓదార్పు, పరిపూర్ణమైన సంతోషము దేవుని వలన మాత్రమే కలుగుతుందని గ్రహించి దేవుని పాదాలు పట్టుకోవటం తప్ప వేరే ఆప్షనే లేదు. అర్థమవుతుందా? ఏం చేయాలి? దేవుని పాదాలు పట్టుకోవాలి, దేవునికి మొరపెట్టాలి. నీ బాధ ఎంతుందో నువ్వు ఎలుగెత్తి ఏడుస్తావో, కుమిలి కుమిలి ఏడుస్తావో. ఏమండి, ఏడుపు అయితే వస్తుంది కదా, ఆమేన్. కన్నీళ్ళు అయితే వస్తున్నాయి కదా, ఏడవాలి అనిపిస్తుంది కదా.
బాధలు చెప్పుకోవాలనిపిస్తుంది కదా, వాళ్ళ ముందు వీళ్ళ ముందు ఏడవకుండా, వారికి వీరికి చెప్పుకోకుండా నీ విచారములు కొట్టివేయగల సమర్థుడైన యేసయ్య పాదాల మీద పడి ఏడువు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ఒక్కడే విడిపించగలడని, ఆయన ఒక్కడే సరిచేయగలడని, ప్రభువా నాది తప్పే అయ్యా, నా చేతులారా చేసుకున్నానయ్యా, నాది తప్పే, నా యజమానురాలుని నేను నీచంగా చూడటం తప్పే, నా యజమానురాలు నన్ను బాధ పెడుతుందని పారిపోవటం తప్పే. అయినా నీవు ఎదురుపడి తిరిగి వెళ్ళమని చెప్పినప్పుడు నేను తిరిగి వచ్చాను కదా ప్రభువా. నీ మాటకు లోబడి నా యజమానురాలి దగ్గర అణిగిమణిగి ఉన్నాను కదా ప్రభువా. అయితే ఇప్పుడు నా యజమానురాలు, నా భర్త నన్ను అరణ్యములో వదిలేశారు, నన్ను నా కొడుకును అరణ్యములో వదిలేశారయ్యా. చూడండి, మనకు కష్టం వచ్చినప్పుడు మన కుటుంబమే మన పక్కన లేకపోతే, కుటుంబం అంతా కాకపోయినా కనీసము కట్టుకున్న భార్య మనకు ధైర్యంగా నిలబడకపోతే, కట్టుకున్న భర్త మనల్ని అర్థం చేసుకోకపోతే ఎంత బాధ ఉంటుంది. హాగరు పరిస్థితి అలా ఉంది. ఒకప్పుడు అజ్ఞానముతో నేను తప్పు చేసిన మాట వాస్తవమే. నా యజమానురాలు నాకు జీవితం ఇచ్చిన నా యజమానురాలును నేను నీచంగా చూసిన మాట వాస్తవమే ప్రభువా. కనుకనే నీ మాటకు లోబడి మరలా తిరిగి వెళ్ళి నా యజమానురాలు చేతి కింద అణిగి మణిగి జీవించానే. ఇన్ని సంవత్సరాల తర్వాత మరలా ఆ రోజు నా యజమానురాలు నన్ను అలాగ చేస్తే, ఈరోజు నా భర్తనే సద్ది మూట ఇచ్చి, నా భర్తనే బుడ్డిలో కొన్ని నీళ్ళిచ్చి ఈ అడవిలో వదిలేసి వెళ్తున్నాడయ్యా. నీళ్ళు అయిపోయాయి, ఆహారం అయిపోయింది, నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? లోకంలో ఎవరైనా మోసం చేస్తే ఇంటికి వెళ్తామే, ఇంట్లోకే రానియకుంటే, ఇంట్లో నుండే వెళ్ళగొడితే నేను ఎక్కడికి వెళ్ళాలయ్యా? ఇంట్లో వాళ్ళే వ్యతిరేకంగా మాట్లాడితే, ఇంట్లో వాళ్ళే నన్ను అర్థం చేసుకోకపోతే, నా భర్తనే నన్ను విడిచిపెడితే నేను ఎక్కడికి వెళ్ళాలా ప్రభువా? ఎలుగెత్తి ఆ అరణ్యములో మొరపెడుతుంది యేసయ్యకు హాగరు. ప్రైజ్ ది లార్డ్. నేనెక్కడికి వెళ్ళాలి యేసయ్యా? నేనెక్కడికి వెళ్ళాలా తండ్రి? నాకు దిక్కు నువ్వే, నాకు మార్గం చూపించు. నీళ్ళైపోయాయి, ఆహారం అయిపోయింది. ఈ పిల్లవాడు ఏడుస్తున్నాడు, ఆహారం కొరకు నీళ్ళ కొరకు ఏడుస్తున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళాలి? ఈ అరణ్యములో ఒక ఊర్లో వదిలేసింటే ఆ ఇంట్లో ఈ ఇంట్లో 4 మెతుకులు అడుక్కొని వచ్చి వానికి పెట్టేవాడిని. వాళ్ళను వీళ్ళను అడిగి ఇన్ని నీళ్లు వానికి తాపించేవాడిని. ఈ అరణ్యములో ఏ మార్గము కనపడలేదు, ఎటు పోవాలో తెలియట్లేదు. తిరిగి ఇంటికి వెళ్దామంటే భర్తనే ఇంట్లో నుంచి బయటికి పంపించేశాడు కదా, ఆయన చేతులారా తీసుకొని వచ్చి నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు కదా, నేను ఎక్కడికి వెళ్ళాలయ్యా? నన్ను నువ్వు ఆశీర్వదిస్తానన్నావే ఆ రోజు, జ్ఞాపకం చేసుకో. హాగరు మొరపెట్టిన మొర దేవునికి వినపడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు కన్నీళ్లతో వేసే కేక, నువ్వు కన్నీళ్లతో పెట్టే మొర, ప్రభు అంటున్నాడు, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తా. అది ఎలాంటి పరిస్థితి అయినా సరే. మనుషులు చేతులు ఎత్తేయొచ్చు, నువ్వు చెప్పిన మాట వినలేదురా, నీ సావు నువ్వు చావు. నువ్వు నేను చెప్తే వినలేదండి, నేను మొత్తుకొని చెప్తున్నానండి, మీరు వినలే. ఒకరిని ఒకరు నిందించుకునే పరిస్థితులు. ఎవరు మనల్ని పట్టించుకోకపోయినా
ఈరోజు పరిశుద్ధ స్థలంలో నిలబడి చెప్తున్నా, ఎవరు మన మొర వినకపోయినా, ఇది నీ చేతులారా నువ్వు చేసుకున్నావని ఇంట్లో వాళ్ళు, వీధుల వాళ్ళు అందరూ మనల్ని నిందిస్తున్నా, మన బాధ అర్థం చేసుకొని మనల్ని ఓదార్చే ఏకైక దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. ఆయన పాదాల మీద పడి కన్నీళ్లతో, అయ్యా నన్ను క్షమించు, అయ్యా నన్ను మన్నించు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, ఎవరిని అడగాలో అర్థం కావట్లేదు, ఏ మార్గంలో వెళ్ళాలో అర్థం కావట్లేదు, ఇక నాకు దిక్కు నీవే, నాకు దిక్కు నీవే అని కన్నీళ్లతో ఆయన పాదాలు పట్టుకుంటే, ఆయన నీ యొద్దకు వచ్చి నిలబడి, హాగరు నీకేం కావాలి? ఇంక నీళ్లు కావాలయ్యా, ఇప్పుడు నాకు కావలసింది నీళ్లు, నా కొడుకుకు కావలసిన నీళ్లు, అదిగో అటు చూడు. అరణ్యమంతా తిరిగినా కనపడని నీళ్లు దేవుడు వచ్చి అటు చూడు అంటానే అప్పటికప్పుడు ఊట పుట్టింది. ప్రైజ్ ది లార్డ్. అప్పటికప్పుడు నీళ్ళ ఊట పుట్టి వారి దాహము తీర్చబడింది. ఏ దారి కనపడలేదు, ఏ నీటి చెమ్మ కనపడలేదు అరణ్యములో. కానీ యేసయ్య మాట మాత్రము సెలవిస్తే, నీ మాట చాలును, నా స్థితి మారిపోవును. ఊరికే రాసుకోలేదు నేను ఆ పాట. ఏమైనా కానీ, ఏమైనా పోని, చుట్టూ 6 కాదు 7 కాదు 80 బాధలుండని ప్రభు అన్నాడు, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. ప్రైజ్ ది లార్డ్. నమ్మినట్లయితే, ఆ నమ్మకము నీకుంటే, నీ పరిస్థితిని బట్టి, నీ వేదనను బట్టి, నీ బాధను బట్టి, నీ విచారమును బట్టి మనుషుల సహాయము కొరకు కాకుండా యేసయ్య పాదముల మీద పడి హాగరు వలె ఎలుగెత్తి ఏడు. హల్లెలూయా. ఎవరి కాడ ఏడ్చిన ప్రయోజనం లేదు, యేసయ్య కాడ ఏడిస్తే ప్రయోజనం. ఎందుకు తెలుసా? కీర్తనకారుడు అంటాడు, నా కన్నీళ్ళన్నీ, చదవండి ఆ మాట, కీర్తనల గ్రంథం 56వ కీర్తన 8వ వచనం, నా సంచారములన్నీ నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య పాదాల మీద పడి మనం కార్చిన కన్నీళ్ళంట దేవుడు ఎత్తుకుని బుడ్డిలో పెట్టుకుంటున్నాడంట. మన కన్నీళ్లతో ఆయనకేం పని? అర్థమవుతుందా? మనం కార్చే కన్నీళ్ళు దుఃఖములో, వేదనలో, విచారములో, బాధలో, చింతలో, కష్టములో, నష్టములో, వదిలిపెట్టబడిన స్థితిలో, విడిచిపెట్టబడిన స్థితిలో, పట్టించుకోనటువంటి స్థితిలో, ఎవరు సహకరించలేనటువంటి స్థితిలో, సహాయం చేసేవారు ఎవరూ లేనటువంటి స్థితిలో, నీ బాధను, నీ వేదనను ఎవరూ అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో నువ్వు యేసయ్య పాదాల మీద పడి నువ్వు కార్చే కన్నీళ్ళంట దేవుడు ఏం చేస్తున్నాడన్నా? ఏం చేస్తున్నాడు? నా కన్నీళ్ళు నీ బుడ్డిలో. ఎందుకో తెలుసా? ఒకరోజు నిన్ను ఓదార్చటానికి, ఆ కన్నీళ్లను దేవుడు జ్ఞాపకం చేసుకొని నీ పరిస్థితిని చక్కపరచటానికి, ఎగతాళి చేసిన వారి మధ్య, నిన్ను పట్టించుకోని వారి మధ్య, నిన్ను ఏమాత్రం అర్థం చేసుకుని వారి మధ్య నిన్ను ఆశీర్వదించటానికి. హల్లెలూయా, హల్లెలూయా. అలా దేవుడు ఆశీర్వదించాలంటే ఏం చేయాలి? కన్నీళ్లతో. హాగరు కన్నీళ్లతో మొరపెట్టింది, ఆ మొర దేవునికి వినబడింది. హల్లెలూయా. నీవు కన్నీళ్లతో ఎక్కడ మొరపెడుతున్నావో, నేను బాత్రూంలో మొరపెడతా, నా భార్య పిల్లలు చూస్తారని,
వాళ్ళు చూస్తారని అందరూ నిద్రపోయిన తర్వాత ఈ వల్లకు తిరిగి ఏడ్చుకుంటా, ఒక్కరినే రూములోకి వెళ్ళి గడ వేసుకొని ఏడ్చుకుంటా. నా నమ్మకం ఏంటో తెలుసా? ఆయన పాదాల మీద పడిన నా కన్నీరు వృధా కాదు అని నా నమ్మకం. ఆ నమ్మకం నీకు ఉంటే ఈ రోజు నుండి యేసయ్య పాదాల మీద పడు. స్థితి ఏదైనా, హల్లెలూయా హల్లెలూయా, ఏ సహాయము నీకు రాకపోయినా, ఎవ్వరూ అర్థం చేసుకోకపోయినా, డోంట్ కేర్. అర్థమైందా? డోంట్ కేర్. భర్త పట్టించుకోలేదా? డోంట్ కేర్. భార్య పట్టించుకోలేదా? భర్త అర్థం చేసుకోలేదా? భర్త ప్రేమించట్లేదా? డోంట్ కేర్. అత్తమామలు పట్టించుకోలేదా? డోంట్ కేర్. లోకం నిన్ను పట్టించుకోలేదా? డోంట్ కేర్. నిన్ను పట్టించుకొని, నిన్ను ఆదరించి, ఓదార్చి, ప్రేమించి, సరిచేసి నీ స్థితిని మార్చేవాడొకడున్నాడు. ఆయనే మనం ఆరాధిస్తున్న యేసయ్య. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు నేను చేయాల్సింది ఏమిటి అంటే, నీకు బాధ కలిగిన ప్రతిసారి, నీకు ఏడుపు వస్తున్న ప్రతిసారి, ఎవరినైనా పట్టుకొని గట్టిగా ఏడిస్తే బాగుంటుందని అనిపించిన ప్రతిసారి, నీ బాధలన్నీ చెప్పుకుంటే బాగుంటుందని అనిపించిన ప్రతిసారి మోకరించి యేసయ్యకి చెప్పుకో. ఎక్కి ఎక్కి ఏడుస్తావో హన్నా వలే. ఈమెనేమో భర్త వదిలేశాడు. ఎవరిని? హాగర్ను. హన్నాకేమో భర్త బాగా ప్రేమిస్తాడు, కానీ పిల్లలు లేరు. ఆడ పిల్లలున్నారు, భర్త ప్రేమ లేదు. ఈడ భర్త ప్రేమ ఉంది, పిల్లలు లేరు. రెండో భార్య పెనిన్నా హన్నాను చూసినప్పుడంతా ఒక నవ్వు నవ్వుతుంది. పిల్లలు లేని వాళ్ళని చూస్తే ఎలా నవ్వుతారు? ఆరోగ్యంగా ఉన్నోడు రోగం ఉన్నోడిని చూసి ఎట్లా ఎగతాళి చేస్తాడు? సంతోషంగా ఉన్నోడు బాధలున్నోడిని చూస్తే ఎట్లాగా హేళన చేస్తాడు? అలాగన ఈ హాగరు శారాను చూసి ఎలాగా హేళన చేసిందో, చులకనగా చేసిందో, ఈ యొక్క హన్నా పరిస్థితి కూడా అంతే, సేమ్. ఏం చేయాలి? భర్త అంటాడు, ఏమో ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవక ఏం చేయమంటారండి? ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, పిల్లలు మాత్రం కలగట్లేదు. భర్త అంటాడు, పిచ్చిదానా, పిల్లలుంటేనేనా, నేను లేనా? ఆ మాటలు భలే ఉంటే చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో ఇలాంటి భర్తలుంటే భార్యలు భలే ఉంటారండి. చదవండి. మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో 5వ వచనం. హన్నా తనకు ప్రియముగానున్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న కారణమును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసికించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చెను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయిచునుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. అన్నం తినకుండా ఏడ్చుకుంటా పండుకునేది ఎవరు? ఎవరు చెప్పండి? కోడలు ఒక మాట అనిందంటే అత్త ఏం చేస్తుంది? నా కోడలు నన్ను అననే, నా కోడలు నన్ను అననే అని బయటన్న చెప్తుంది. చెప్పుకుంటే సిగ్గుమానం పోతుందని పండుకొనైనా ఏడ్చుకుంటుంటుంది. అదే అత్త అంటే కోడలు కూడా మా ఎత్త నన్ను అననే అని అన్న బాధపడుతుంది.
లేదా పుట్టింటికన్నా భర్త ఏదైనా అంటే నన్ను అననే మా ఆయన అని ఏడ్చుకుంటూ పడుకుంటుంది. భార్య అంటే నా భార్య నన్ను అననే అని భర్తకు బాధ అవుతుంది. ఏడ్చుకుంటూ పడుకోవటం ఇళ్ళల్లో కామన్. అర్థమవుతుందా? ఒకవేళ ఏడవకపోయినా లోపల మాత్రం బాధ ఉంటుంది. ఒక మాట మనల్ని చులకనగా ఎవరైనా అన్నప్పుడు, ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా హేళనగా మాట్లాడినప్పుడు, కారణం ఏదైనా అలాగ చులకనగా చూడబడినప్పుడు దుఃఖం వస్తుంది. ఈమె కూడా ప్రతిరోజు ఇంట్లోనే హేళన చేయబడుతుంది తన తోటి భార్యతో. ఈయనేం చేసేవాడంటే పిల్లలున్న దానికంటే పిల్లలేని దాన్ని ఇంకా ఎక్కువ ప్రేమించేవాడు. దేవునికి స్తోత్రం. నువ్వు గుడ్డుపోతుదానా అని ఎప్పుడు అనలే. నీ వల్లే దరిద్రం, నీ వల్లే ఇదంతా అలా ఎప్పుడు మాట్లాడలే. పిల్లలు కలిగిన దానికంటే పిల్లలు లేనటువంటి హన్నానే ప్రేమిస్తూ, పిల్లలు కలిగిన దానికి ఒక బలిస్తే పిల్లలు లేని హన్నాకు 2 బలులు ఇచ్చేవాడు. హల్లెలూయా. పిల్లలు కలిగిన నాకే ఒక బలి ఇచ్చినాడు, లేని దానికి నీకు 2 బలులు ఇచ్చినాడని ఇంటికి వచ్చినాక మళ్ళా తలకాయ నొప్పి. చెప్తే ఒక బాధ, చెప్పకుంటే ఒక బాధ. అందుకు ఏమేం చేసేదంటే అన్నం తినకుండా, చెప్పండి, అన్నము తినకుండా భోజనము మాని, భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. అలాగ ఏడ్చినప్పుడంతా ఆమె పెనిమిటి అయిన ఎలకానా, అన్నా బంగారం ఎందుకు ఏడుస్తున్నావు? ప్రైజ్ ది లార్డ్. ప్రేమ ఎక్కువ ఉంటే భార్య మీద ఏమని పిలుస్తాం? చిన్ని, పొట్టి, బుజ్జి, కన్నా, లడ్డు, మిఠాయి. ప్రేమ ఉన్నోళ్ళులే. ప్రేమ లేనోళ్ళు థాయ్ హే. కుక్కను పిలిచండే తెలియదు, భార్యను పిలిచండే తెలియదు. సో ప్రేమను బట్టి పిలుపు ఉంటుంది, అందులో ఎలాంటి సందేహం. ఎలకానా ఆమె దగ్గరికి వెళ్ళి, అన్నా నువ్వు ఎందుకు ఏడుచుచున్నావు? నీవు భోజనము ఎందుకు మానుకున్నావు? మనోవిచారం ఎందుకు కలిగింది? లోపల వేదన, లోపల బాధ, లోపల దుఃఖం. ఈ మనోవేదనకు ఏం లేదంట, చెప్పండి. బయట శరీరానికి జబ్బు వస్తే, రోగం వస్తే ఏదో ఒక మందు వాడితే పోతుంది. మనోరోగానికి మందు లేదు. ఈమెకు మనోరోగం పడింది, మనోవేదన పడింది. మనోవేదనకు ఒకే మందు యేసయ్య పాదాలే. ఆమేన్, హల్లెలూయా. మనోవేదనకు ఒకటే మందు యేసయ్య పాదాల మీద పడి మొరపెట్టడమే. ఎందుకు భోజనం మానేశావు? ఎందుకు ఏడుస్తున్నావు? తెల్లా ఏమండి, ఈయనకు తెల్లా ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు భోజనం మానేశావు? నీ హృదయంలో ఎందుకు అంత వెలితిగా, నీ ముఖంలో ఎందుకు అంత వెలితి కనబడుతుంది? ముఖంలో వెళుతుందంటే హృదయంలో బాధ ఉంది. ఏమంత విచారం కలిగి ఉన్నావు? ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడు? 10 మంది పిల్లల కంటే, హల్లెలూయా, హల్లెలూయా, 10 మంది పిల్లల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా? ఎంత మంచి భర్త! ఇలాంటి భర్తలు ఉండాలండి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏ కారణమును బట్టి కూడా భార్యను నిందించకూడదు. ఏ కారణమును బట్టి కూడా భార్యను దుఃఖ పెట్టకూడదు. భార్యను ఎంత ప్రేమిస్తే దేవుడు అంత సంతోషపడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు లేరు, వేదనగా ఉంది, బాధగా ఉంది. ఆమెకు డబుల్ ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. డబుల్ ప్రేమ చూపిస్తామా? ఈ సంవత్సరం చూసి మళ్ళా సంవత్సరం ఒక పెళ్లి చేసుకుంటాం. ఏంటికి? పిల్లలు లేకుంటే ఎట్లా? నన్ను ఊర్లో అంతా శాతకోనుడు అంటున్నారు. ఏమని అంటున్నారు? కొట్లాట పడినప్పుడు కొట్లాటలు అంటారు అని. అర్థమైందా?
ఈడికొచ్చి మాట్లాడుతున్నావు. ఒక చిన్నతనముగా, ఒక షేమ్గా ఫీల్ అయ్యి ఇంట్లో భార్యను వేధించే భర్తలు ఉన్నారు ఈ సమాజంలో. అయితే ఎల్కానా అలాంటి బుద్ధి లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకెలాగ పిల్లలు కావాలని ఉంటుందో ఆమెకు కూడా ఉంటుందా ఉండదా? ఉంటాదే ఉండదా? ఎందుకు ఉండదండి? ఖచ్చితంగా ఉంటుంది. ఆమెకు లేదన్నట్టు, ఈయనకే ఉందన్నట్లు ఎంత మాటలు మాట్లాడి గాయపరుస్తుంటారు. రోజు సంతోషించవలసిన సమయంలో కూడా భార్యను బాధ పెడతా ఉంటారు. అవి తలుసుకొని దుఃఖపడతా ఉంటుంది. ఎవరికి చెప్పుకునే బాధలు అవి? చెప్పుకునే బాధలు కాదు, కుమిలిపోతుంటుంది. ఈయన అంటున్నాడు, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 10 మంది కొడుకుల కంటే వారసులు. కొడుకులంటే ఎవరు? ఇక్కడ అంటున్నాడు పిల్లలనిలే, ఏమంటున్నాడు? 10 మంది వారసుల కంటే భర్తనైన నేను నీకు ఎందుకు బాధపడతావు? లేకుంటే వాళ్ళే ధైర్యంగా ఉండు అని ప్రార్థనలు మానుకోవట్లే, మందిరానికి పోవటం మానుకోవట్లే. అక్కడ పై వచనం చదివితే, ఏటేటా షిలోహునందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా ప్రతి సంవత్సరము కుటుంబ సమేతంగా వెళ్ళేవాడు ఎల్కానా. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు ఏలేతి, ఏం చేసినాడు తీ దేవుడు? నాకు ఏం పోతావుతి? ఈరోజు ఇంత సమస్య వచ్చింది, ఇంత బాధ వచ్చింది, ఇంత వేదన వచ్చింది, దేవుడు ఆడున్నాడు తీ అని మానుకోలే. ప్రార్థనకు మానుకోలే, మందిరానికి మానుకోలే, దేవునికి అర్పణలు ఇవ్వటం మానుకోలేదు. అవి చేస్తూనే ఉన్నారు. ఏదో ఇస్తే చేసేది, ఇయ్యకుంటే మానుకునేది కాదు నిజమైన భక్తి. దేవునికి చెల్లించాలంతే. ఆమేన్, హల్లెలూయా. ఇస్తే చేసేది వ్యాపారం అవుతుంది. దేవుని దగ్గర మనం వ్యాపారం చేయకూడదు. నువ్వు ఇది ఇస్తే నేను ఇస్తా, నువ్వు నాకు చేస్తే నేను ఇది ఇస్తానని వ్యాపారాలు చేయగాకండి. దానికి దీనికి సంబంధం లేదు. దేవుడు నీకు చెయ్యాలి అంటే ఇస్తే చేయడు. గుర్తుపెట్టుకోండి. 1,00,000 రూపాయలు ఇచ్చినా నాకు సంతానమే ప్రభు అంటే ఇయ్యడు. ఇదిగో 1,00,00,000 రూపాయలు ఇచ్చినా నాకు సంతానమే ప్రభు అంటే ఇయ్యడు. మరి ఎప్పుడు ఇస్తాడు? చాలా మంది చెప్తుంటారు, దేవునికి నువ్వు ఇస్తే దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి ఇస్తే ఆశీర్వదించబడతావు. ఇస్తే వచ్చే ఆశీర్వాదం వేరు. ఇప్పుడు గర్భఫలము కావాలి అంటే ఏం చేయాలి? హన్నమ్మ ఏం చేసింది? షిలోహు మందిరానికి వెళ్ళి ఏం చేసింది? చదవండి తర్వాత వచనాలలో. 9వ వచనం, వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తర్వాత హన్నా లేచి స్తంభం దగ్గర కూర్చొని, అందరూ అన్నం తిని బయటకు పోయినారు. మీటింగ్ అయిపోయింది, భోజనం చేసినారు, వెళ్ళిపోయినారు. మీటింగ్ అయిపోయినాక భోజనం చేసి అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈమె వెళ్ళలే. భర్త వెళ్ళిపోయినాడు, ఇంకొక భార్య వెళ్ళిపోయింది, ఆమె పిల్లలు వెళ్ళిపోయినారు, ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు, ఆ కూటానికి వచ్చిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. కానీ ఈమె మాత్రం ఒక్కతి కూర్చొని ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? బహు దుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచుండెను. కండ్లమ్మడి నీళ్లు కారుతూనే ఉన్నాయి, ఆగట్లే, ఏడుస్తూనే ఉంది. డీప్గా ఏడుస్తూనే ఉంది. కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఆ తర్వాత వచ్చాను చూడండి. అలాగ ప్రార్థన చేసుకుంటూ ఉంటే సేవకుడు చూశాడు. ఏంది అందరూ పోయినా కానీ ఈమె ఏం చేస్తుంది అని చూశాడు. చూస్తే ఏం చేస్తుంది ఆమె? 11వ వచనం, ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. 12వ వచనం, ఏలయనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను, ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకయుండెను. ఏడుస్తుంది, ప్రార్థన చేస్తుంది.
కన్నీళ్లు కారుతున్నాయి, కానీ వాయిస్ బయటకు వినపల్లే. కుమిలి కుమిలి ఏడవటం అంటే ఇది. హాగరు ఎలుగెత్తి ఏడ్చింది. ఆమె స్వరాన్ని పైకెత్తి గొంతెత్తి, ప్రభువా, దేవా, అరణ్యములో దిక్కులు పిక్కటిల్లేలా తనకొచ్చిన కష్టాన్ని బట్టి, బాధను బట్టి, వేదనను బట్టి దేవునికి మొరపెట్టింది స్వరమెత్తి. దేవా యెహోవా, వెలివేయబడ్డానయ్యా, యజమానురాలు చేత వెలివేయబడ్డానయ్యా. భర్త కూడా చివరికి నన్ను ఈ అరణ్యములో వదిలి, నన్ను నా కుమారుని వదిలి వెళ్ళాడయ్యా. నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు, ఏం చేయాలో తెలియట్లేదు. దేవా, ఆ రోజు పారిపోతుంటే నా ఎదురుగా వచ్చి నాతో మాట్లాడావే, ఇప్పుడు రాయ్యా. వచ్చాడా లేదా? ఎలుగెత్తి ఏడ్చింది. అక్కడ మీరు ఆదికాండంలో చదివితే, నేను మిమ్మల్ని చదివిలేదు, ఆదికాండంలో చదువుదాం అన్నమాట. ఆదికాండం 21వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణ్ణి పడేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వెంటివేత దూరము వెళ్ళి, పిల్లోడాడున్నాడు, ఆ పిల్లోడిని చూస్తూ, అరణ్యంలో కదా, పిల్లోని సంరక్షణ ఈమెదే కదా, ఏడుస్తున్నాడు నీళ్ళ కోసం. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అక్కడ ఒక పొద కింద, ఒక చెట్టు కింద పడుకోబెట్టి, వాని ఏడుపు చూడలేక, ఏడుపు మానిపించలేక దూరంగా పోయి ఆకాశం వైపు తన స్వరమెత్తి, చదవండి, ఎదురుగ్గా కూర్చొని ఎలుగెత్తి ఏడ్చెను. ఏం చేసింది? ఎలుగెత్తి ఏడ్చింది. ఎలుగెత్తి ఏడ్చడం అంటే స్వరాన్ని పైకెత్తి గొంతెత్తి అరవటం. ఎలుగెత్తి ఏడ్చింది. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచింది. హాగరు అని. హాగరు, నీకేమి వచ్చింది? ఏమంటుంది? డు నాట్ ఫియర్. ఈ మాట చెప్పగలిగిన వాడు ఒక్కడు, దేవుడు ఒక్కడే. భయపడొద్దు అని నిజంగా చెప్పగలిగిన వాడు. నేను చెప్తా, ఎవరన్నా ఫోన్ చేసి సమస్యలు చెప్తుంటే, భయపడగాకు, తర్వాత దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేనేం చెబుతాను? ఏ దైవజనుడైనా ఏమని చెప్తారు? ఏ తల్లిదండ్రులైనా ఏం చెప్తారు? భయపడగాకు. భార్య ఏడుస్తుంటే భర్త భయపడగాకు, మనకు దేవుడు ఉన్నాడు. భార్య అంటుంది, భయపడగాకు, మనకు దేవుడు ఉన్నాడు. తల్లిదండ్రులు పిల్లలకు చెప్తారు, భయపడొద్దురా, మనకు దేవుడు ఉన్నాడు. సేవకుడు కూడా విశ్వాసాలకు అదే చెప్తాడు, భయపడగాకండి, దేవుడు ఉన్నాడని. కానీ దేవుడు ఏం చెప్తాడో తెలుసా? భయపడగాకు, నేనున్నానని. గట్టిగా చప్పట్లు కొడదాం యేసయ్యకు. హల్లెలూయా, హల్లెలూయా. భయపడొద్దు హాగరు, నేనున్నా. ఏం కావాలి నీకు? అక్కడ చూడండి ఆ మాటలు. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి ఆ చిన్నవానికి త్రాగిచ్చెను. ఏది? నీళ్ల కోసమా ఈ పోరాటం? ఏమండి? నీళ్లు లేవనే ఈ బాధ. దాహమే తీర్చిన దేవుడు. అంటే నీవు నీళ్లు లేక ఉంటే కూడా, ఏమండి, అప్పుల సమస్య పక్కన పెట్టు, రోగాల సమస్య పక్కన పెట్టు, పెద్ద పెద్ద సమస్యలన్నీ పక్కన పెడదాం. నీళ్ల కోసం అడిగితే దేవుడు వచ్చాడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీళ్ల కోసం మొరపెడితేనే ఆకాశము నుండి వచ్చిన దేవుడు నీ సమస్యల కొరకు, కష్టాల కొరకు నువ్వు కన్నీళ్లతో మొరపెడితే రాడా? మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే, ఊరికల్లా చెప్పుకుంటాం, ఊరి మంది కాడల్లా ఏడుస్తాం, దేవునికి మాత్రం చెప్పం.
పాస్టర్కి కూడా చెప్తాం, పాస్టర్ గారు మా కోసం పాస్టర్కు చెప్తాం, పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయండి, నేను చేస్తా. మీ సుఖాన్ని, మీ క్షేమాన్ని, మీరు బాగుండాలని కోరుకునే వాళ్ళల్లో దేవుని తర్వాత నేనే ఉంటా. ఎందుకో తెలుసా? నా దగ్గరికి వస్తున్న వాళ్ళు బాగుంటేనే 10 మంది దేవుని దగ్గరికి వస్తారని నమ్మేవాడిని. కాబట్టి అలాగ మీరు కూడా మీ క్షేమాన్ని కోరేవారైతే ఖచ్చితంగా మోకరించి దేవునికి మొర్రపెట్టడం నేర్చుకోండి. వదిలేయగాకండి, ఇంక అయిపోయింది ఇంతే నా బ్రతుకని, అయిపోయింది, ఇంకా మా ఆయన ఏం మారతాడో చెప్పి 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 సాలైంది, ఇంకా మారు. ప్రార్థన చేసి 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 కొంతమందికి యాసిరికి వచ్చి మానేసింటారు. దేవుణ్ణి అడిగి 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 ఉపవాసం ఉండి 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 ఎప్పుడు మానేయాలో తెలుసా? మొరపెట్టడం ఎప్పుడు మానేయాలో తెలుసా? హాగరు ఎప్పుడు మానేసింది? దేవుని దూత వచ్చి మాట్లాడి నీటి బుగ్గ చూపించి దాహము తీరిన తర్వాత. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఏ సమస్య కొరకైతే ప్రార్థన చేస్తున్నావో, నీ భర్త మార్పే, నీ తల్లిదండ్రుల మార్పే, నీ బంధువుల మార్పే, నీకు ఉద్యోగమా, ఏది కావాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మొరపెడుతున్నావో, అది తీరేంత వరకు ఓదార్పు ఎప్పుడు నొందుతాం? పూనులేనైనా బా పర్లేదులే పర్లేదులే, ఊరుకో ఊరుకో. ఏడుస్తున్నాడు పిల్లోడు, భుజాల మీద వేసుకొని లేలే 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 అంటే వాడు ఊరుకుంటాడా? వాడు ఎందుకోసం ఏడుస్తున్నాడో కనుక్కొని, వాని ఏడుపునకు కారణాన్ని నువ్వు కనుక్కొని దాన్ని తీర్చినప్పుడు, నీళ్లు కావాలో పాలు కావాలో ఏం కావాలో, వానికి నిద్రే వస్తుందో, తల్లి ప్రేమ తెలుసుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రేమ తెలుసుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. నిద్ర వచ్చి ఏడుస్తున్నావా? నిద్ర రాక ఏడుస్తున్నావా? కష్టం వచ్చి ఏడుస్తున్నావా? కష్టాలు ఎక్కువ ఏడుస్తున్నావా? తిన్నికి లేక ఏడుస్తున్నావా? తిన్నది అరగక ఏడుస్తున్నావా? తిన్నది అరగకు కూడా ఏడుసాల్సి వస్తుంది ఒక్కసారి. అరగలేదు ప్రభువా, ట్యాబ్లెట్లు వేసుకుంటుంటారు. దేనికి? ఏమో అరగలేదే, ఇప్పుడు వద్దులే. సమస్య ఏదైనా, చేతులారా చేసుకునేదైనా, ఇంకొకని ద్వారా వచ్చినదైనా, అది దేవుని మహిమ కొరకే వచ్చినదైనా, మనకున్న ఒకే ఒక్క ఆధారం, ఒకే ఒక్క మార్గం, యేసయ్య పాదాల మీద పడి ఏడవటం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హాగరు ఏడ్చింది, ఓదార్పు నొందింది. హన్నా ఏడ్చింది, ఓదార్పు నొందిందా లేదా? భర్త ప్రేమిస్తున్నాడు, ఎంత ప్రేమించినా కానీ ఈమెకు ఓదార్పు కలగట్లే. ఎంత ధైర్యపరుస్తున్నా కూడా ఓదార్పు కలగట్లే. ఏడుస్తుంది ఏడుస్తుంది. బయటికి శబ్దం వస్తే భర్త ఏమనుకుంటాడో, బయటికి శబ్దం వస్తే చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారోనని కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఎప్పుడన్నా ప్రార్థన చేసుకునేటప్పుడు ఇట్లా ఏడ్చారా? ఎప్పుడన్నా? అంత కష్టాలు మాకే ఉన్నాయన్నా. నీ బంధువులలో నశించి నరకానికి వెళ్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నీ రక్త సంబంధికులలో దేవుణ్ణి నమ్ముకొని వాళ్ళు చాలామంది ఉన్నారు. బంధువులని, స్నేహితులని, చుట్టాలని, పెళ్ళిళ్ళకి, పండగలకి, ఇండ్లు ఓపెనింగ్లకి, అక్కడికి ఇక్కడికి వెళ్తున్నావే, వారిలో చాలా మంది దేవుని నమ్మని వారు ఉన్నారు. వారందరూ నరకానికి వెళతారు. వారు నరకానికి వెళితే నీవే బద్ధుడవుతావు. బద్ధుడవు బద్ధురాలవు కాకూడదంటే వారి కొరకు దేవుని పాదాలు పట్టుకుని ఏడ్చు. ఎంత ఏడుస్తావంటే వారి మీద నీకు ఎంత ప్రేమ ఉంటే అంత ఎక్కువ ఏడుస్తావు. ఆమేన్. హల్లెలూయా. ఎంత ఎక్కువ ప్రేమ ఉంటే అంత ఎక్కువ ఏడుపు ఏడుస్తాం. ఏడవాలి. ఏ కష్టము నీకు లేకపోతే కష్టాలు పడుతున్న వారి కొరకు ఏడవాలి. నువ్వు రక్షించబడి ఉంటే రక్షణ లేని వారి కొరకు ఏడవాలి.
నువ్వు దేవుని ప్రేమ తెలుసుకొని ఉంటే, దేవుని ప్రేమ తెలుసుకోకుండా లోక ప్రేమలో పడి నశించి నాశనమైపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వారి కొరకు నువ్వు ఏడవాలి. ఎలుగెత్తి ఏడుస్తావో, కుమిలి కుమిలి ఏడుస్తావో నీ ఇష్టం. దేవునికి కావాల్సిందేంటి? ఏం కావాలి? దేవునికి మొర్ర పెట్టటం. హన్న లోపల లోపల ఏడుస్తుంది. మీకు తెలుసా? నాకు చాలా అనుభవాలు. ఆ శబ్దాన్ని అణుచుకొని ఆ సౌండ్ బయటికి రాకుండా ఏడవటం చాలా కష్టం. గట్టిగా ఏడిస్తేనే ఫ్రీ అయిపోతాం మనం. గట్టిగా ఏడు చేసి కండ్లు వాపులు వచ్చేదాకా ఏడు చేస్తే గుండె తేలిక పడుతుంది. కానీ కుమిలి కుమిలి ఏడ్చేటప్పుడు ఇంకా బరువు అవుతుంది. నేను ప్రార్థన చేసుకునే సమయంలో 2 డోర్లు బిగించుకున్న నా రూమ్కి, బయటికి వినపడకూడదని. ఏడ్చినా వినపడకూడదు, పాట పాడినా వినపడకూడదు, వాక్యాలు చెప్పుకుంటున్నా వినపడకూడదని 2 డోర్లు బిగించుకున్నా. అయినా వినపడుతుంది. మా పిల్లలకు నేనంటే చాలా ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. ఎంత ప్రేమ అంటే, నేను ప్రార్థన రూమ్లోకి పోతన్నా అంటే చాలు, నానా ఎప్పుడు ప్రార్థన రూమేనా. వీళ్ళేంటంటే ఆడుకోవాలని, మేము బాగా ఆడుకుంటాం. ఇక నేను పొరపాటునమ్మా, ఈ బైబిల్ వల్ల, దేవుని వల్ల, ఈ సేవ వల్లనే కదా తల్లి మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. మనకు విశ్వాసులు సహాయం చేస్తున్నారు, వారి కొరకు ప్రార్థన చేయాలి కదమ్మా, కాబట్టి ప్రార్థనకి వెళ్తాను నేనంటే సరే అంటారు. నేను లోపలికి పోయినాక వాకిలికన్నే తిరుగుతుంటారు. మీరు నమ్మండి, 10 సార్లైనా సరే డోర్ కొడతారు ఖచ్చితంగా. ఒక్కోసారి చిరాకు వస్తుంది. అంత ప్రేమ, అంత ప్రేమను కూడా వదిలేసి యేసయ్య పాదాలు పట్టుకోవడానికి వెళ్తాను నేను. ప్రైజ్ ది లార్డ్. అందరినీ నిద్రపుచ్చి ఒక్కడిని ఏడుస్తూ ఉంటా. అందరూ మేలుకున్నారంటే బాత్రూంలోకి పోతా, సౌండ్ వినపడకుండా, నా కోసం, మీకోసం, దేశం కోసం, గోవిందపల్లె మందలూరు గ్రామాల కోసం. నా దగ్గరికి రాకపోయినా పర్వాలేదు తండ్రి. వాళ్ళకి చర్చి నచ్చలేదేమో, నేను నచ్చలేదేమో, నా దగ్గరికి వచ్చేవాళ్ళు నచ్చలేదేమో, నా సంఘానికి ఈ చర్చికి రాకపోయినా పర్వాలేదయ్యా, ఏదో ఒక చర్చికి పోయి వారు మారు మనసు పొంది రక్షించబడితే చాలని దేవుని పాదాలు పట్టుకొని ఏడుస్తూ ఉన్నా. నేను పుట్టినందుకు నా మందలూరు, నేను సేవ చేస్తున్నందుకు గోవిందపల్లె నాకు అత్యంత భారముతో కూడిన గ్రామాలు. దేవుణ్ణి తెలుసుకోవాలి. తెలుసుకున్న వారు కూడా పడిపోతున్నారు, చెడిపోతున్నారయ్యా. ఏముందులే అని లోక సంబంధమైన మనసు కలిగి నామకార్థపు భక్తిలో బ్రతుకుతున్నారు. లోతైన ఆత్మీయత లేదు, ఖచ్చితమైన జీవితాలు లేవు. ఆ భారము నాకే ఉంటే ఊరోన్ని నన్ను ఏమంటారు తెలుసా? యా నుంచే వచ్చి ఈడేంద్ర నువ్వు చేసేదన్నారు. ఈడ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నన్నేందన్నా, యేసు ప్రభునే అన్నాడు. యేసు ప్రభునే అన్నారు. ఈంది ఆ ఊరు కదా, ఈడ ఆడు కదా అని. నేను ఆఫ్టర్ ఆల్, కానీ నేను వచ్చింది ఎందుకో తెలుసా? మీకు 4 దేవుని మాటలు చెప్పి మిమ్మల్ని దేవుని మార్గంలో నడిపించటానికి. హల్లెలూయా. ఆ సత్యమును నమ్మి నా దగ్గరకు వస్తున్నారు మీరు. దానికి నేను నిండు కృతజ్ఞుణ్ణి. నాకే ఈ గ్రామం మీద అంత భారం ఉంటే, ఈ గ్రామంలో పుట్టి, ఈ గ్రామంలో పెరిగి, ఈ గ్రామంలో పెళ్లి చేసుకొని, ఈ గ్రామంలో పనులు చేసుకుంటూ, ఈ గ్రామంలోనే జీవిస్తూ మాది గోవిందపల్లె అని అడ్రస్లో రాస్తున్న మీకు ఈ గ్రామ ప్రజల పైన ఇంకెంత భారం ఉండాలి? త్రాగుడు బోతులతో మాట్లాడటం లేదా? మనం తిరుగుబోతులతో మాట్లాడట్లేదా? వాళ్ళతో కలిసి టీలు తాగట్లేదా? వాళ్ళతో కలిసి పనులు చేయట్లేదా? మరి వాళ్ళల్లో ఎంతమంది పరలోకం వస్తారు?
ఎంతమంది పరలోకం వచ్చేటట్లుగా జీవిస్తున్నారన్న ఆలోచన లేకుండా, వారి కొరకు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేద్దామన్న స్పృహ లేకుండా చచ్చిపోయామేంటండి? మాకే కష్టాలు లేవు కాబట్టి మేము ఏడవమని మీరంటే, కష్టాలు ఉన్నోళ్ళు ఏడుస్తారు, కష్టాలు లేనోళ్ళు ఆత్మల కొరకు ఏడవండి. ఏడవటం మాత్రం ఖాయం, ఏడ్చాల్సిందే. ఏడ్చి ప్రార్థించేవాడే నిజమైన విశ్వాసి, ఏడ్చి ప్రార్థించేవాడే నిజమైన సేవకుడు. కన్నీటి ప్రార్థన లేకుండా, మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, కళ్ళకు చెమ్మగిల్లకుండా, కన్నీళ్లు చంపల మీద కారకుండా, ప్రార్థనకు పోయి ఇంటికి వచ్చేవాళ్ళు కానీ, ప్రార్థనకు మోకరించి తిరిగి లేచేవాళ్ళు కానీ విశ్వాసులే కాదు. అలాంటి విశ్వాసుల్లాగా మీరు ఉండగాకండి. మీరు మోకరించారు అంటే కన్నీళ్ళు పాదాలు తడపాలి. ఎవరి పాదాలు? నువ్వు ఎందుకు కన్నీళ్లు కారుస్తున్నావో కారణం ఉండాలి. కారణం లేకుండా ఎవరు ఏడవరు కదా. ఏడుస్తారు ఎవరన్నా? దొంగ ఏడుపు అంటారు. ఏమంటారు? దొంగ ఏడుపులు ఉంటాయా? నిజంగా ఉంటాయి. దొంగ ఏడుపులు ఏడవగాకండి, రియల్గా ఏడవండి. ప్రైజ్ ది లార్డ్. నిజమైన, బైబిల్లో రాయబడింది కీర్తన గ్రంథంలో, నాకు మొరపెట్టు వారికందరికీ, నిజముగా నాకు మొరపెట్టు వారికందరికీ నేను సమీపముగా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎవరికి సమీపంగా ఉన్నాడు? మొరపెట్టు వారికి, నిజంగా మొరపెట్టు వారికి, ఏడ్చేవారికి, నిజంగా ఏడ్చేవారికి ఆయన సమీపంగా ఉన్నాడు. హాగరు నిజంగా ఏడ్చింది తన స్థితిని బట్టి. హన్న నిజంగా ఏడ్చింది. బయటికి తెలిస్తే ఏమవుతుందోనని కుమిలి 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 ఏడ్చింది. నువ్వు ఎట్లా ఏడ్చినా, ప్రైజ్ ది లార్డ్, యేసయ్య చూస్తాడు. ఆ కన్నీళ్ళన్నీ, చెప్పండి, కన్నీళ్ళన్నీ, నీకొక బుడ్డి నాకొక బుడ్డి ఉంది ఆయన కాడ. నీ కన్నీళ్ళన్నీ ఆ బుడ్డిలోకి వెళ్తాయి. నా కన్నీళ్ళన్నీ, బుడ్డి ఎప్పుడు నిండుతుందో. ప్రైజ్ ది లార్డ్. నిండిందని ఎట్లా తెలుస్తుంది? నీ సమస్య తీరినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. నీకు మార్గము కనపడినప్పుడు, నీకు విడుదల కలిగినప్పుడు, నీ దుఃఖము నివారణ అయి నీకు ఓదార్పు కలిగినప్పుడు గుర్తు, నీ కన్నీళ్లకు జవాబు వచ్చింది, నీ బుడ్డి నిండింది అని. హల్లెలూయా, హల్లెలూయా. అంతవరకు నువ్వు నేనేం చేయాలి? షోకేజ్ బొమ్మల్లాగా ఉండగాకండి. షోకేజ్ బొమ్మలు తెలుసా అన్నా? ఎట్టుంటాయన్నా? మనిషి లెక్కనే ఉంటాయి. 2 కళ్ళు, ఒక ముక్కుకు 2 బొక్కలు, చేతులు, కాళ్ళు, చూడ్డానికి జుట్టు కూడా ఉంటుంది, చూడ్డానికి మనిషిలాగానే ఉంటుంది. కానీ మనిషి, మీరు విశ్వాసుల్లాగా ఉండగాకండి. సున్నికి అమ్మ రోజు ప్రార్థనకు పోతారమ్మా, వారం వచ్చే ఎన్ని పనులున్నా ప్రార్థనకు మానుకోరమ్మా, తెల్లని వస్త్రాలు ధరిస్తారమ్మా, చూడటానికి మాత్రం విశ్వాసుల్లాగా ఉండగాకండి. షోకేసు బొమ్మల్లాగా ఉండకండి. ఏడవండి. బొమ్మ ఏడ్చదే బొమ్మ అరవదు. అరుస్తుందా? కీ ఇచ్చే బొమ్మలు ఉంటాయి కొన్ని. ఏ బొమ్మలు? కీ ఇచ్చే, కీ ఉన్నంత వరకు చప్పట్లు కొట్టేదైతే చప్పట్లు కొడుతుంది. కొన్ని పిల్లులు వచ్చినాయి ఈ మధ్య, కొన్ని చెట్లు వచ్చినాయి ఈ మధ్య. ఊ అంటే ఊ అంటది అది. హాయ్ అంటే హాయ్. అలాంటి బొమ్మలం కాదు మనం, మనుషులం. ప్రైజ్ ది లార్డ్. నిజమైన మనుషులం, నిజమైన విశ్వాసులైతే, నిజమైన భక్తుడివైతే, నిజమైన సేవకున్నైతే ప్రతిరోజు యేసయ్య పాదాలను కన్నీళ్లతో తడుపుతా. నేను ప్రతిరోజు యేసయ్య పాదాలు కన్నీళ్లతో తడుపుతాం. ఎవరో ఒకరి కోసం, ఏదో ఒక సమస్య కోసం, ఎవరో ఒకరి విడుదల కొరకు ఏడుస్తూనే ఉంటాం. హల్లెలూయా. ఆ అనుభవము భలే ఉంటుంది.
ఈ మధ్యలో నేర్చుకున్నాను నేను కూడా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మధ్య నేర్చుకున్నా కన్నీళ్లతో ప్రార్థన చేసే అనుభవం. అంటే అప్పుడు ముందు ఏడ్చేవాడిని కాదా? ఏడ్చేవాడిని, కానీ అప్పుడప్పుడు ఏడ్చేవాడిని. ఇప్పుడు ఎప్పుడు మోకరించినా ఏడిపే ముందుంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ముందుంటుంది. వాక్యం చెప్పాలంటే కూడా ఏడుస్తున్నా ఇప్పుడు నేను. ఈ వాక్యం చెప్పడానికి నిన్నటి నుంచి ఏడుస్తూనే ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 3 వాక్యాలు సిద్ధపడినా ఈరోజు చెప్పనీకి. 3. ఇది లాస్ట్లో సిద్ధపడినది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే అది ప్రభువా రేపు ఆదివారం బిడ్డలతో ఏం మాట్లాడాలో సిద్ధపడు అని ఒక ఆలోచన వస్తే సిద్ధపడ్డా. మళ్ళీ బైబిల్ చదువుతుంటే మళ్ళీ అది సిద్ధపడ్డా. డేట్లు రాసుకున్న 8వ తేదీ 3వ నెల 2026 సండే అని. ఆ 2 కొట్టేసి లాస్ట్ రాత్రి పడుకునే ముందు 1 గంట గంటన్నర ముందు మరలా దేవుణ్ణి అడిగా. కానీ ఓదార్పు అవసరం, కొంతమందికి ధైర్యం అవసరం. తీరని బాధలతో కొంతమంది ఆశలు వదిలేసిన వాళ్ళు ఉన్నారు. ఇంతే నా బ్రతుకు, ఇంకా నా జీవితం ఇంతే, ఇంతే అనుకుంటున్న వాళ్ళు ఒక్కరిద్దరున్నా వారికి ఓదార్పు కలగాలి. ఏం చేయాలి? ప్రభు అన్నాడు, దుఃఖపడువారు ధన్యులు. హల్లెలూయా. నిజమే. ఎలా ఓదార్పు నొందుతారు? దేవుడు లోపలికి తీసుకెళ్ళాడు. దుఃఖపడే వాళ్ళు ఓదార్పు నొందాలి అంటే నా పాదాల దగ్గర మొరపెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిస్థితి ఏదైనా, కారణం ఏదైనా, నీ చేతులారా నువ్వు చేసుకునేదైనా, ఇంకొకరి వల్ల అయినా, దేవుని వల్ల అయినా, విడుదల మాత్రం ఒకే మార్గం, మోకరించి ప్రార్థన చేయటం. నువ్వు చచ్చిపోతావు, కొన్నాళ్ళే నువ్వు బతుకుతావు, జాగ్రత్త అని చెప్పి పోతా ఉన్నాడు సేవకుడు. ఏమండి, ఇంకా కొన్నాళ్ళే బతికేదంట అని డాక్టర్ చెప్పాడు అనుకో. మనకు ఇంటికి వచ్చి, ఏమే డాక్టర్ ఇట్లా చెప్పినాడు, నేను ఎక్కువ రోజులు బతకనంట. ఏం చేస్తాం? అందరికీ ఫోన్లు చేసుకొని ఏడ్చి చెప్తాం. ఏమని? ఇంకా అయిపోయిందమ్మా, మీ పిన్నిని నువ్వే చూసుకోవాలమ్మా, మీ మామను నువ్వే చూసుకోవాలమ్మా కదా. ఏమన్నా అప్పులుంటే, పత్రాలుంటే, వడ్డీలకి ఇచ్చినట్టు ఉంటే, లేదా వడ్డీకి తీసుకునేట్టు ఉంటే అన్ని లెక్కలు అప్పచెప్పి మరణానికి సిద్ధమవుతాం. అవునా? ఏమన్నా చివరి కోరికలు ఉంటే, ఆడికి పోయేది ఈడికి పోయేది ఉంటే అవి కూడా తీర్చుకొని దేనికి సిద్ధమవుతాం? మరణానికి సిద్ధమవుతాం. అయితే ఒక భక్తుడు, సేవకుడు వచ్చి చెప్పాడు, నువ్వు చచ్చిపోతావు, బతకవు అన్నాడు. కొద్ది రోజులే, ఇంకొంతకాలమే నువ్వు చచ్చిపోతావు అని సేవకుడు చెప్పి పోతా ఉన్నాడు. ఇంకంతే, ఏం మాట్లాడలే. ఏందయ్యా అట్లా మాట్లాడుతున్నావు? ఏంటికి చచ్చిపోతా నేను? ఎవరు చెప్పినారు నీకంటే? దేవుడు చెప్పినాడు, కొద్ది రోజులకు నువ్వు చచ్చిపోతావు. పోతా ఉన్నాడు. ఈయన యాన్న లోపల గదిలో ఉన్నాడు, పోయి చెప్పాడు. ఈ సేవకుడు చెప్పి వెనక్కి తిరిగి పోతా ఉన్నాడు. ఈ విన్న వ్యక్తి, ఈ రాజు గోడకెళ్ళి తిరిగి ఏడుస్తా ఉన్నాడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. గోడ వైపు తిరిగి, దేవా యెహోవా, నీ దాసుని జ్ఞాపకం చేసుకో. నా జీవితంలో కొన్ని దుర్మార్గపు పనులు చేసిన మాట వాస్తవమే, కొన్ని అజ్ఞానమైన అడుగులు వేసిన మాట వాస్తవమే, నీకు విరోధమైన మాటలు, నీకు విరోధమైన కార్యాలు చేసిన మాట వాస్తవమే. అయినా నేను యథార్థంగా బ్రతికిన దినాలు, నేను నిజాయితీగా బ్రతికిన దినాలు, నేను పరిశుద్ధంగా జీవించిన దినాలు కూడా ఉన్నాయి కదా ప్రభువా. వాటిని జ్ఞాపకం చేసుకొని నన్ను కనికరించు అని కన్నీళ్లతో ఏడ్చాడు. ఎంత ఏడ్చాడో తెలియదు. చూడండి, ఏడుపులు కూడా రకాలు ఉంటాయని ఇందాక చెప్పాను. ఎలుగెత్తి ఏడవటం ఒకటి, కుమిలి కుమిలి ఏడవటం ఒకటి, మూడోది ఏడ్చినట్టు నటించటం ఒకటి.
నాలుగోది కూడా ఉంది. ఇదేంటంటే ఏడుపు అంతే. ఇంకా దాంట్లో ఇంకా ఏం లేదు. ఏడుస్తున్నావా అంటే తిన్నావా అంటే, ఇప్పుడు ఎవరన్నా తిన్నావా అంటే తిన్నా అంటాం కదా, అట్లా నువ్వు ఎంత తిన్నావు, ఇంత తిన్నావా, ఇంత తిన్నావా, కడుపు నిండా తిన్నావా. కడుపు నిండా తిన్నాడు అంటే కడుపు నిండా తిన్నా అంటాడు. నేను కడుపు నిండా తిన్నానని యాడనుకుంటాడనంటే వాడు కొంచెం తింటే తిన్నా 2 ముద్దలు 3 ముద్దలు, 1 ఇడ్లీ 2 ఇడ్లీ 1 పూరి అంటాడు. ఎందుకంటే తిన్నావా అంటే ఇంకా బాగా తిన్నాడని అనుకుంటారని. తిన్నా 1 ఇడ్లీ తిన్నా అంటాడు. తిన్నావంటే తిన్నావు అన్నట్లు, ఏడ్చినావంటే ఏడ్చినావు అన్నట్లు. అయితే కుమిలి కుమిలి వెక్కి వెక్కి ఇంకా నాకు జీవితమే లేదు, ఇంకా శరణము లేదు, దిక్కు లేదు. ఇంకా నువ్వు ఏమంటారు చూడండి, సంపుతే సంపు, బతకనిచ్చే బతకని. అర్థమవుతుందా? సంపుతే సంపేసాయి, బతకనిచ్చే బతకనిచ్చేసాయి, ఇక నువ్వే నాకు దిక్కు అన్నట్లుగా ఓంక్యాలు పెట్టి ఏడవటం. ఈయన ఏడ్చి ఏడుపు బైబిల్లో రాయబడిన మాట, దేవుడు మాట్లాడిన మాట కూడా అదే, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని. ఆమేన్, హల్లెలూయా. ఈ సేవకుడు చెప్పి పోతా ఉన్నాడు. ఇంకా కోట కూడా దాటలే, ఇంట్లు కూడా దాటలే, ఆ కోట మధ్యలోకి వెళ్ళాడు అంతే. వెళుతూ ఇప్పుడు ఆ లోపల రూమ్లో నేనున్నా. సేవకుడు వచ్చాడు, నాకు చెప్పాడు, ఒరే నువ్వు చచ్చిపోతావురా జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు. పోతా ఉన్నాడు నడుచుకుంటూ. ఆయన చెప్పిన మరుక్షణమే వెంటనే నేను ఒళ్ళకి తిరిగి గోడకెళ్ళి తిరిగి దేవునికి మొరపెట్టి ఏడ్చి ప్రార్థన చేస్తున్నా. సేవకుడు నడుచుకుంటూ మందిరము మధ్యలోకి వెళ్ళాడు అంతే. వెంటనే దేవుడు సేవకునితో మాట్లాడుతున్నాడు. ఏమని? యెహోవా వాక్కు 38వ అధ్యాయం యెషయా గ్రంథం 4వ వచనం. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు వెళ్ళి అతనితో ఇట్లనుము, సెలవిచ్చున్నదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని. అక్కడ పైన 3వ వచనంలో ఉంటుంది, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకో. ఏమండి, మన జీవితంలో తప్పులు ఉంటాయి, ఒప్పులు ఉంటాయి, చెడ్డ కార్యాలు ఉంటాయి, మంచి కార్యాలు ఉంటాయి. ప్రార్థించేటప్పుడు కొన్నిసార్లు ఇలాగ మనం చేయాలి. అయ్యా, కొన్ని తప్పులున్న మాట వాస్తవమే, కొన్నిసార్లు నీ మందిరానికి రాకుండా ఉన్న మాట వాస్తవమే, కొన్నిసార్లు నీ సేవకుడు ఎంత చెప్పినా వినకుండా వెళ్ళిన మాట వాస్తవమే. అయితే నువ్వంటే ఇష్టం లేక కాదయ్యా, నీ మందిరానికి రావటం ఇష్టం లేక కాదయ్యా, నా పని భారాన్ని బట్టి, నాకున్న పరిస్థితులను బట్టి, కష్టాన్ని బట్టి కొంతకాలం నీకు దూరంగా ఉన్న మాట వాస్తవమే, నాది తప్పే. కానీ నీ మందిరానికి వచ్చిన దినాలు కూడా ఉన్నాయి కదా ప్రభువా, నీకు నమ్మకంగా పరిచర్య చేసిన దినాలు కూడా ఉన్నాయి కదా ప్రభువా, వాటినన్నా జ్ఞాపకం చేసుకొని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమని ప్రార్థన చేస్తున్నాడు హిజ్కియా తప్పులు చేశాడు, అందులో సందేహం లేదు. ఆ చరిత్రలో చెప్పడానికి టైం లేదు ఇప్పుడు. తప్పు చేశాడు. నేను తప్పులు చేసిన మాట వాస్తవమే, కొన్ని కార్యాలు నీకు విరోధంగా చేసిన మాట వాస్తవమే, కానీ కొన్నన్నా నీకు నమ్మకంగా నేను చేశాను కదయ్యా, కొన్నన్నా నీ మాటకు విధేయుడనై యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో కొంతకాలమే నేను బ్రతికాను కదా, కొన్ని కార్యాలైనా చేశాను కదా, వాటినన్నా దయతో జ్ఞాపకం చేసుకొని నా పరిస్థితిని చక్కబరుచు ప్రభువా అంటే కన్నీళ్లు విడిచి, చూడండి, కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థింపగా. హాగరు కన్నీళ్లతో యెహోవాకు మొరపెట్టగా, హన్న కన్నీళ్లతో కుమిలి కుమిలి ఏడ్చుచూ ప్రార్థన చేయగా,
హిజ్కియా గోడ తట్టు తిరిగి కన్నీళ్లతో ప్రార్థన చేయగా దేవుడు విన్నాడా లేదా అన్నా? విన్నాడా లేదా? ఏ సేవకుడైతే నువ్వు చస్తావు అని చెప్పాడో అదే సేవకుడిని వెనక్కి పంపించి, చూడండి అక్కడ మాటలు, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. చప్పలు కొట్టండి గట్టిగా, కొట్టాలి గట్టిగా, సప్పిడి సప్పిడి దెబ్బలు కొట్టాకండి, గట్టి కొట్టండి. హల్లెలూయా. మీరా ఉపవాసాలు ఉండదు నేనా? మరి మీరేదో 5-6 రోజుల నుంచి ఉపవాసంలో ఉన్నట్లు సప్పిడి దెబ్బలు కొడతారు. మన కన్నీళ్ళు చూసే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చనిపోతావని చెప్పిన అదే నోటితోనే దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ నీకు పెంచాడని చెప్పించాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు కన్నీళ్లు విడవటం ఆయన చూడాలి, చూసేంత వరకు చేయాలి. ఆమేన్. నీ కొరకు దాచబడిన బుడ్డి నిండేంత వరకు ఏడవాలి. ఎందుకు మారరండి? ఎందుకు మనకు ఆశీర్వాదం రాదండి? ఎందుకు మన స్థితి చక్కపరచబడదు? ఎందుకంటే మనం వదిలేస్తున్నాం, యాసరికపడుతున్నాం. మనకి ఎట్లుండాలంటే హోం హ్రీం హ్రూం అంటానే ప్రత్యక్షమైనట్టు ఉండాలి ఆశీర్వాదాలు. ఎటా? ఈ చేతిలో నుంచి నిమ్మకాయ, ఈ చేతిలో నుంచి కొబ్బరికాయ తీసినట్టు ఉండాలా? ఇటని ఇటంటనే రావాలా? మన దేవుని దగ్గర అట్లాంటి పప్పులు కడుపు కాల్చుకోవాలి, తల బాదుకోవాలి, కన్నీళ్లు విడవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏడిస్తే తల భారం తగ్గుతుంది, తెలుసా మీకు? అదే అధికంగా ఏడిస్తే తలపోటు ఎక్కువైతుంది. ఈ అనుభవాలు మీకున్నాయా? ఏడిస్తే ఒక మాదిరిగా తల భారం పోతుంది. అలాగే ఏడుస్తూ ఎక్కెక్కి కుమిలి కుమిలి ఏడిస్తే తల చుట్టూ జివ్వు 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 అని బీకి రాత్రులు నిద్ర పట్టదు. తెలుసా? తెలుసా? తెలీదు. బాధల వల్ల కష్టాల వల్ల నిద్ర పట్టదు, కానీ ఏడ్చి ఏడ్చి నిద్ర పట్టని అనుభవాలు మనకున్నాయా? యేసయ్య పాదాలు పట్టుకొని ఏడిస్తే అట్లా ఉండాల, ఇదంతా పీకాల, జివ్వు జివ్వు అని పీకి రాత్రి కళ్ళు మూసుకుంటావు కానీ నిద్ర రాదు నీకు. నీ సమస్యను బట్టి, అంటే అంత ఏడిస్తే కానీ ఇవ్వడా? అంత మన జీవితాన్ని గాయపరుచుకుంటే కానీ దేవుడు ఇయ్యడా? సమాధానం అది కాదు, క్వశ్చన్ అది కాదు. నేర్పించాలి, విలువ తెలియాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విలువ తెలిసినాక ఎట్లుంటుంది, విలువ తెలియకముందు ఎట్లుంటుంది? విలువ తెలియాలి. కష్టపడి సంపాదించింది ఎట్లుంటుంది, కష్టపడకుండా ఊరికే వచ్చేది ఎట్లుంటుంది? చాలామంది మమ్మల్ని అంటారు, ఈ సేవకులు బైబిల్ సంచి తగిలించుకొని ఊరికే వచ్చి పెట్టె చూడు ఎంత పెద్దగా ఉందో, ఆ పెట్టె నిండా ఏమండి అది రావాలంటే నేను ఎన్ని కన్నీళ్లు గార్చాలో తెలుసా? ఎందుకంటే మీకు క్షేమము లేనిది మీరు సహకరించరు, మీకు మేలు జరగంది మీరు ఇవ్వరు. మీకు మేలు జరగటం కొరకు నా దేహాన్ని, నా జీవితాన్ని దేవుని పాదాల దగ్గర నలగొట్టుకుంటాను. ఊరికే రాదు. నేను మొన్ననే మీకు చెప్పాను, నా కూతురు నా భార్య కడుపులో ఉన్నప్పుడు కూడా నేను పనికి వెళ్ళాను, సేవ చేస్తూ కూడా. పనికి వెళ్తే డబ్బులు వస్తుంది. చెప్పానా? మందులూరులో అడగండి, అన్ని పనులు చేసే సేవకు వచ్చిన, కోతలు కోసిన, నాటినా అన్ని పనులు చేశా. అలవాటున్న పనులే కాబట్టి ఇప్పుడు శరీరం కొంచెం సుఖపడింది కాబట్టి ఒక 10 రోజులు నలిపేస్తే మరల దారికి వస్తుంది, డబ్బులు వచ్చేస్తాయి. మీరు వచ్చి సేవ చేయండి. మీరు వచ్చి ఉపవాసాలు ఒక్కరోజు ఉపవాసం ఉన్నీకి తనకలాడుతూ ఉన్నారు. ఎంత తనకలాడుతూ ఉన్నారో. ఒక 3 రోజులు ఉండమంటే దేవుడా
కానీ ఏమాత్రం ఆలోచన చేయకుండా గంటకు ఒకసారి వస్తుంది నా భార్య, ఏమండి బాగుందా, ఎట్లుందండి, భార్యతో మాట్లాడకుండా, పిల్లలతో మాట్లాడకుండా ఒకే చోట కూర్చొని ఏకధాటిగా ప్రార్థన చేస్తూ, ఏ పని లేదు, ఇంకా ఎవరితో మాట్లాడేది లేదు, ఫోన్లు కూడా మాట్లాడను నేను. అందుకే మీరు ఎవరు ఫోన్ చేసినా ఎత్తను నేను. ఎందుకు ఈ కష్టం? ఏది అంత సులభంగా రాదు. కష్టపడాలి, కన్నీళ్లు విడవాలి, ప్రార్థన చేయాలి. నా నమ్మకము, నా విశ్వాసం ఏంటంటే యేసయ్య పాదాల మీద పడ్డ ఏ కన్నీరు వృధా కాదు. నువ్వు ఎంత ఏడిస్తే అంత మేలు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు యేసయ్య పాదాల మీద పడి ఎంత ఏడిస్తే, పాపాత్మురాలైన స్త్రీలాగా నువ్వు ఎంత ఏడిస్తే, దావీదు ఎంత ఏడ్చాడో తెలుసా? చదవండి కీర్తనలో, 6వ కీర్తనలో 6వ కీర్తన 6వ వచనం నుండి, నేను మూలుగుచు అలసియున్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, ప్రతిరోజు రాత్రి ఏడుస్తున్నాడంట. ఎవరు? దావీదు. ఎంత ఏడుస్తున్నాడయ్యా, ఎంత ఏడుస్తున్నాడయ్యా? ఏడ్చి 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 ఏడవటానికి ఓపిక లేక మూలుగు వస్తుంది తెలుసా మీకు? ఆ మూలుగు రావాలి అంటే ఉపవాసం ఉండాలి. ఓపిక ఉండదు ఇంకా. అమ్మా అనే మూలుగు వస్తుంది. ఏడ్చి 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 దావీదుకు మూలుగుచు మూలిగి అలసిపోయి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచున్న పరుపు తేలేంత కన్నీరు. అంటే ఎంత ఏడుస్తుండాలి? మనం ఏడిచ్చే చెంపలు తరసవు. ఈ నుంచి ఏడిస్తే ఈడికి రావు కన్నీళ్ళు. అప్పటికే ఎంత ఏడిచినామో అని లేసొచ్చాం. ఏమండి, ఏ రోజైనా ఒక విశ్వాసిగా నువ్వు అడుగులు వేసిన మొదలుపెట్టిన దినము నుండి, దేవుణ్ణి నమ్మిన దినము నుండి, బాప్తిసం తీసుకున్న దినము నుండి ఏ రోజైనా భారభరితమైన కన్నీళ్లు విడిచి ప్రార్థించావా విశ్వాసి? ఏ రోజైనా? దావీదు వలె, హాగరు వలె, హన్నా వలె, హిజ్కియా వలె, ఇంకా చాలామంది భక్తులు ఉన్నారు, యోనా వలె, నినెవే పట్టణస్థుల వలె ఏ రోజైనా ఏం బాధలు లేవా? ఒంటి నిండా జబ్బులే, ఇంటి నిండా కష్టాలే, నెమ్మది లేదు, సుఖం లేదు, ఏమి కానీ కళ్ళమ్మడి నీళ్లు మాత్రం రావట్లేదంటే, కన్నీళ్లు విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి మనసు రావట్లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? కన్నీళ్లతో విత్తువాడు సంతోషగానముతో పనులు మోసుకొని వచ్చును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 126వ కీర్తన 5వ చరణం, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోయును. దావీదు కన్నీళ్లు విడుస్తున్నాడు, హన్నమ్మ కన్నీళ్లు విడుస్తుంది, హాగరు కన్నీళ్లు విడిచింది, హిజ్కియా కన్నీళ్లు విడిచాడు. అనేక మంది భక్తులు వారి శ్రమలలో, బాధలలో, కష్టాలలో, విచారములో, వేదనలో, దుఃఖములో కన్నీళ్లు విడిచి యేసయ్య పాదాలు పట్టుకున్నారు. నీ కొడుకు కోసం, నీ భర్త కోసం, నీ కుటుంబంలో ఆశీర్వాదం కొరకు, నీ బంధువుల మార్పు కొరకు, నీ ఒంట్లో ఉన్న జబ్బు తగ్గటం కొరకు ఏ రోజైనా ఇలాగా ఏడుస్తూ వెక్కి ఏడుస్తూ, కుమిలి ఏడుస్తూ, మొరపెట్టి ఏడుస్తూ ఏ రోజైనా యేసయ్య పాదాలు తడిపావా?
పాపం చేసినా దుఃఖం రాదు మనకు. మందిరానికి రాకపోయినా అయ్యో ఆదివారం నేను మందిరానికి పోలేదే, నన్ను ఒక విశ్వాసనై ఉండి అని బాధ కలగదు. దేవునికి సరిగ్గా సహకరించలేకపోతున్నా కూడా బాధ కలగదు. మందిరంలో ఒక పాట సరిగ్గా పాడలేకపోతున్నా, ఆరాధన సరిగ్గా చేయలేకపోతున్నా, ప్రార్థన సరిగ్గా చేయలేకపోతున్నా అంటే బాధ కలగదు. అసలు ఏడ్చే బాపతే కాదు, మనం ఏడవకుండానే అన్ని జరిగిపోవాలా. ఏడుస్తాడు సేవకుడు, ఉపవాసాలు ఉంటాడు సేవకుడు. మీకు విషయం తెలుసా, నేను ఉపవాసం ఉంటే నాకు 90% మేలు, మీకు 10% మేలు. అమ్మా అర్థమవుతుందా? నేను ఉపవాసం ఉంటే మీకు మేలు జరిగిపోతుందని భ్రమపడగాకండి. ఒకవేళ మీకు మేలు జరిగినా 100కి 90 మేలులు నాకే జరుగుతాయి, 10 మేలులే మీకు జరుగుతాయి. ఒక రకంగా చెప్పాలంటే 10లో 9 మేలులు నాకు జరుగుతాయి, 1 మేలే మీకు జరిగేది. అదే మీరు ఉపవాసం ఉన్నారనుకోండి, 9 మేలులు మీకు జరుగుతాయి, 1 మేలు నాకు జరుగుతుంది. మీ ప్రార్థనల వల్ల, మీ ఉపవాసాల వల్ల. మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరుస్తుంది. మీ కన్నీటి ప్రార్థనే మీ మీదికి దేవుని ఆశీర్వాదాలు తీసుకొస్తుంది. అయితే మేము కన్నీళ్ళు విరవట్లేదు కదన్నయ్యా, మేము దేవునికి మొరపెట్టట్లేదు కదా అన్నయ్య, కానీ ఏదో మా జీవితాల్లో కొన్ని మేలు జరుగుతున్నాయంటే ఆ మేలులు జరుగుతున్నది, ఆ కాస్త మేలులు నేను ఏడవటం వల్ల. అర్థమవుతుందా? ఆ కాస్త మేలులు 1, 2, 6, 30 గిక్కో జరుగుతుంది అంటే అది నేను చేసే ఉపవాసాల వల్ల, నేను చేసేటువంటి కన్నీటి ప్రార్థన వల్ల తప్ప కన్నీరే విడవని మీ వల్ల ఏం మేలు జరుగుతుందండి? ఎవరికి ఏం మేలు? షోకేసి బొమ్మల వల్ల ఎవరికి ఏం మేలు కలగదు. కలుగుతుందా? షోకేసి బొమ్మల్లాగా ఉండకండి. ఆరాధనలో ఏడవండి, పాట పాడుతూ ఏడవండి, ప్రార్థన చేస్తూ ఏడవండి. సిగ్గుపడగాకండి. ఏడవటానికి ఎందుకు సిగ్గు? నీ పాపము, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు, నీలో ఉన్న మనస్సాక్షి నీ పాపాన్ని నీకు గుర్తు చేస్తుంటే, అయ్యో నీకు విరోధంగా నేను పాపం చేశానయ్యా, ఈ పాపాన్ని బట్టి నన్ను శిక్షించొద్దయ్యా, ఇదిగో ఇప్పుడే మార్చుకుంటున్నా, ఇప్పుడే సరి చేసుకుంటున్నా. నీ ఎదుట యథార్థంగా బ్రతికిన దినాలు, నీకు నమ్మకంగా బ్రతికిన దినాలు జ్ఞాపకం చేసుకుని నాకు సహాయం చేయని మొర్ర పెట్టాలి. హిజ్కియా వలె దావీదు మొర పెడుతున్నాడు. పరుపు తేలియాడుతుంది, కొట్టుకొని పోతుంది. అదే అధ్యాయంలో అంటాడు 6:6లో, దేవుడు నా మొరను, 7వ వచనం, విచారము చేత నా కన్నులు ఏపడ్డాయి, కన్నులు గుంటలు పడ్డాయి. దేనివల్ల? విచారము వలన నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు. పాపము చేయు వారలారా మీరందరూ నా యొద్ద నుండి పారిపోవుడి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థనను అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు, వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుక తిరుగుదురు. ప్రైజ్ ది లార్డ్. అపవాది నీ ఎదుట సిగ్గుపడి వెనక్కి పోవాలి. సిగ్గుతో తలదించుకొని సాతానుడు వెనక్కి వెళ్ళిపోవాలి. నీ కుటుంబంలో ఉన్న కష్టము, నీ కుటుంబంలో ఉన్న బాధ, నీ కుటుంబంలో ఉన్న వేదన, నీ హృదయాన్ని తొలిచివేస్తున్న విచారము, అనవసరంగా వచ్చిన వీని దగ్గరకని సిగ్గుపడి వెళ్ళిపోవాలి. అంటే కన్నీళ్లతో యేసయ్య పాదాలు తడపడం తప్ప వేరొక ఆప్షన్ లేదు. అలా నువ్వు కన్నీళ్లతో ప్రార్థిస్తే కన్నీళ్లు విడుచుచు విత్తువారు. ఈరోజు కన్నీళ్లతో ఏడ్చి ప్రార్థన చేస్తున్న నీవు ఒకరోజు సంతోషంగా దేవునికి పాటలు పాడతావు. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఒకరోజు దేవునికి సంతోషంగా పాటలు పాడాలి అంటే ఈరోజు ఏడవక తప్పదు. నేను ఏడ్చను, నాకు అంత అవసరం లేదు, నాకు ఉండేది చాలు అని నువ్వు అనుకుంటే ఎవ్వడు నిన్ను ఏమీ చేయలేడు. అర్థమవుతుందా? స్థితి మారాలి, గతి మారాలి, పరిస్థితులన్నీ చక్కపరచబడాలి, ఆత్మలు రక్షించబడాలి, మందిరము సకల జనుల చేత నింపబడాలి, ఆత్మ దేవుని శక్తి చేత నింపబడాలి అంటే ఖచ్చితంగా
ప్రార్థన చేయక తప్పదు. ప్రతిరోజు, మళ్ళీ చెప్తున్నా, ప్రతిరోజు 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 యేసయ్య పాదాల మీద పడాలి. పడిన ప్రతిసారి కన్నీళ్లు విడిచి ప్రార్థించాలి. నువ్వు ఎవరి కోసం చేసినా, దేనికోసం చేసినా కన్నీళ్లు విడిచి ప్రార్థించే అనుభవం నీకుంటే, చిటికేసి చెప్తున్నా, నీ ఎదుట ఏ సమస్య కూడా నిలబడదు. ఎందుకో తెలుసా? కన్నీటి ప్రార్థన దేవుని మనస్సు మారుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీటి ప్రార్థన దేవుని మనస్సునే మారుస్తుంది. నినీవే పట్టణాన్ని దేవుడు నాశనం చేయాలనుకున్నాడు. ఎప్పుడైతే ఆ పట్టణ ప్రజలకు తెలిసిందో వాళ్ళందరూ కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. వాళ్ళు ఎప్పుడైతే కన్నీళ్లతో ప్రార్థన చేశారో దేవుని వాక్యం చెబుతుంది, దేవుడు తాను చేయ ఉద్దేశించిన కీడు చెయ్యక తన మనస్సు మార్చుకొనెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు కన్నీళ్లతో ప్రార్థన చేస్తే దేవుడు పంపిస్తానని చెప్పిన నాశనాన్ని పంపించకుండా ఆపేస్తాడు. పూర్తిగా మారిపోతుంది. కాబట్టి సవిసప్పుడు లేని ప్రార్థనలు చేయగాకండి. కన్నీటి ప్రార్థన అనుభవంలోకి రండి. దేవుని సన్నిధిలో నలగండి. శరీరాన్ని నలగొట్టుకోండి. శరీరాన్ని నలగొట్టుకోవటం అంటే ఉపవాసం ఉండటం. ఈ ఉపవాస ప్రార్థన గురించి ప్రభుచితమైతే మళ్ళా ధ్యానం చేద్దాం. కానీ ఈరోజు వరకు ఏ ప్రార్థన? కన్నీటి ప్రార్థన. ఎంత బాధ ఉందో, ఎంత వేదన ఉందో, ఎంత చింత, దిగులు, విచారం ఉందో మీకు తెలుసా? నా సాక్ష్యం చెప్తున్నా. బాధ కలిగిన ప్రతిసారి ఆలస్యమే చేయను. లోపలికి వెళ్ళి తలుపులు వేసుకోవడం, మోకాళ్ళ మీద పడడం, అంతే. గుండె తేలిక పడేదాకా యా 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 అని ఏడ్చి వచ్చేస్తా బయటికి. ప్రశాంతంగా ఉంటాను. చాలామంది ఏమంటారు తెలుసా? ఏ కష్టాలే లేవు కదా, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు నన్ను. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సప్పిడి విశ్వాసంలాగా ఉండగాకండి. కన్నీళ్లు విరవండి. ఎంత ఏడిస్తే అంత మంచిది, అంత గుండె తేలికైతుంది. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అస్సలు ఏడవగాకండి. నువ్వు చేలో ఏడ్చుకున్నా, ఇంట్లో ఏడ్చుకున్నా, ఎక్కడ ఏడ్చుకున్నా, ఏమండి, మోకరించి ఏడిస్తే మంచిది. అంట్లు దోముకుంటా, ఏందో నా బతుకు, అంట్లు దోముకుంటా, కసువు కొట్టుకుంటా, బట్టలు ఉతుక్కుంటా ఏడ్చగాకండి. ఆ కన్నీళ్ళన్నీ వేస్ట్ అయిపోతాయి. యేసయ్య పాదాల మీద కార్చిన కన్నీరే లెక్కలేక వస్తాయి. హల్లెలూయా. ఫోన్ చేసి అమ్మకు చెప్పి ఏడ్చొద్దు, నాయనకు చెప్పి ఏడ్చొద్దు, ఫ్రెండ్స్కు చెప్పి ఏడ్చొద్దు, నాకు చెప్పి కూడా ఏడవగాకండి. నాకు సమస్య చెప్పి వదిలేయండి, అంతే. మీరు ఏడవాలన్నా, నాకు ఏడవాలనిపిస్తుంది, ఏడిస్తే కానీ ఈ బాధ పోయేటట్లు లేదంటే వెంటనే తలుపేసుకొని మోకాళ్ళ మీద ఉండి, యేసయ్యా ఏడుసు. ఎంత ఏడుస్తావంటే పసిపిల్లోడు ఓంకాలు పెట్టి ఏడుస్తాడు చూడు, గోముగా ఏడుస్తాడు చూడు, దొల్లుతారు చూడు. ప్రైజ్ ది లార్డ్. దొల్లుతారు రూమ్లో, తల బాదుకుంటా నేను. దేవునికి మహిమ కలుగును గాక. నా సమస్య ఎంత పెద్దదో, నేను చేసిన తప్పు ఎంత పెద్దదో, నా బలహీనత ఎంత పెద్దదో, దాని నుండి విడుదల కొరకు నేను చేసే ప్రార్థన, కార్చే కన్నీళ్లు కూడా అంత బరువైనవిగా ఉంటాయి. అప్పుడు నాకు తృప్తి కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఏ ప్రార్థనలో అసలు ప్రార్థనే చేసుకోం, మర్చిపోయినాం కదా. నాకు తెలుసు. దేవుని పాదాలు పట్టుకోండి, చాలా అవసరం. కొన్ని కార్యాలు నిలబడిపోయి ఉన్నాయి, కొన్ని తప్పులు చేశాం, కొన్నింటి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. వాటన్నిటినీ దేవుని పాదాలు పట్టుకొని మనం పొందుకుందాం. దేవుడట్టి ప్రార్థన ఆత్మను మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.